గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా బాగా మాధవ్ గారు, మాధవ్ గారు. ఏ రఘు? మాధవ్ గారు, జస్ట్ మినిట్. రేపు ప్రయాణం కదా, లోపల బట్టలు సర్దుకుంటోంది. మాధవ్ గారు. బాలు వాళ్ళ అమ్మగారు వచ్చేసారా? వచ్చే పరిస్థితుల్లో లేరండి. ఆవిడ ఒంట్లో ఏం బాగోలేదు. అంటే సో సారీ. పాపం వాళ్ళ అమ్మగారి కోసం కొత్త బట్టలు కూడా కొన్నాడు. ఆ పట్టు చీర కట్టుకుని తన ఎదురుగా కూర్చోవాలని, ఆ మహాజనం ముందు తను డాన్స్ చేస్తుంటే సో సారీ. ఐ థింక్ ఈ ట్రిప్ క్యాన్సిల్ చేస్తేనే మంచిదేమో. కాదండి, ఇంతటి అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దొరుకుతుందా? వాళ్ళ అమ్మగారు రాజు కూడా వాడు పైకి రావాలని, నలుగురు వాడిని గుర్తించాలని, మనమే ఎలాగో సర్ది చెప్పి వాడిని తీసుకెళ్ళాలి. గోయింగ్ టు ఢిల్లీ. ఏరా రండి. అమ్మాయి ఎదురా కింద రండి మాధవ్ గారు. వాడు సర్దేసుకున్నట్టున్నాడు. నేను 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. బయలుదేరదాం. అమ్మా అమ్మా రా. అమ్మ రాలేదా? రాలేదురా. ఏ ఏమంటే ఎప్పుడో చాలా రోజుల కిందట ఓ పెళ్లి ఒప్పుకుందట. తను రాలేను, మనల్ని వెళ్ళమంది. బయలుదేరు బయలుదేరు. తనేమో పెళ్లికి వెళ్తుంది, మనమేమో పేరంటానికి వెళ్దాం. ఏమండి ఏమండి, మీరు ఎంత కష్టపడి నాకు ఈ అవకాశం ఇప్పించారు. ఒకవేళ మా అమ్మ భయపడి గణపతి బాబాయ్కి చెప్పలేకపోయిందే అనుకోండి, వీడు చెప్పొద్దండి బదవా, చెప్పి తీసుకురావద్దు. నిజమేననుకోండి, పాపం ఆవిడ పరిస్థితి. ఏమీ లేదండి, అసలు నేనే వెళ్ళి ఉంటే రెక్కలు కట్టుకుని నాతో పాటు వచ్చేసేది. వీడు ఒరే సామాన్ తీసుకుని మాధవ్ గారితో వచ్చేసాయి. నేను వెళ్ళి సరాసరి అమ్మని తీసుకుని వచ్చేస్తాను. బాలు, నా మాట వినరా. నువ్వు వెళ్ళటం అవసరం. నాకు అవసరం రా. అమ్మలంటే ఈ ప్రోగ్రామ్ ఆవిడ రాదు, రాలేదురా. ఏ ఆవిడ ఒంట్లో బాగాలేదు. మా బాలు బాబాయ్. ఏమిట్రా ఇది? చెప్పాను కదా బాబాయ్, ఢిల్లీలో వాడి ప్రోగ్రాం ఉందని. ఆ ఇన్విటేషన్. ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్, న్యూఢిల్లీ. ఈరోజు పట్టు చీర కూడా కొన్నాను. మా నువ్వు ముందర కూర్చొని చూస్తుంటే ఇది నేను బాలకృష్ణ.
తీరా ఇంకొంచెం వెనక్కెళ్ళు. ఇంకెక్కడికి రా ఏట్లోకి? ఇంత దగ్గర అయితే ఒక కాలో చేయబడుతుంది, కుంటివాడు అనుకుంటారు. కొంచెం వెనక్కెళ్ళు. నువ్వు పుట్టోలాగే లోపు నీళ్లలో కొట్టుకుపోయేటట్టున్నాను రా. మాట్లాడుకో, కదిలితే సరిగా పడవు. సముద్రంలో నుంచి పుట్టాలేట్రా? అమ్మో, ఏ పోలవరంలోనో తీర్చుకోవాలి కానీ. అక్కడే బుర్రుండాలి. ఇట్టా సముద్రంలో నుంచినట్టు తీయించుకున్నావు అనుకో, ఏ బొంబాయిలోనో గోవాలోనో తీయించుకున్నట్టు చెప్పేయచ్చు. తర్వాత ముందు పుట్ట తీరా. నమస్తే సార్. చక్రి, ఈ ఊరు ఎప్పుడు వచ్చా? అలలు వచ్చేస్తున్నాయిరా, కొట్టుకుపోతానేమో. ఏం కొట్టుపో, మా తాతయ్య సార్ ఒకటే భయం. సార్ అక్కడ ఎన్నాళ్ళు పనిచేసినా అసలు లాభం లేదు సార్. అందుకనే ఈ ఊరొచ్చి మా మావయ్య చేత ఫోటో స్టూడియో పెట్టిద్దామని వచ్చేసాను. ఇప్పుడు పర్వాలేదు సార్, కొత్త కెమెరా. మీరు ఎలా ఉన్నారు సార్? ఉందండి, నువ్వు ఫోటో తీ. తాతయ్య 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 ఉండు, ఫోటో తీస్తాను. ఉండు ఉండు, నేను నిజంగా ఫోటో తీస్తాను. ఆగు తాతయ్య. ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? కష్టాలు సుఖాలు పూర్తిగా అర్థం చేసుకోలేని ఆ కుర్రాడి వయసుకు మనం కూడా వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందా అని. ఇదివరకు మీరు కూడా అలా వెనక్కి వెళ్ళిపోయారటగా, వారానికి 2-3 సార్లు. ఎవరు చెప్పారు? మీరు చెప్పకపోయినా నాకు తెలుసులేండి. మీ ఫ్రెండ్ రఘు గారు మీ కృష్ణలీలన్నీ చెప్పారు. ఏడ్చారు. వాడి మాటలేం లెక్క చేయకండి. పోనీ పాటలైనా లెక్క చేయొచ్చా? పాటల్లో మాటలు మాత్రమే, కానీ వాడు పాడుతుంటే మనం లెక్క చేయకూడదుండోయ్. అంత మంచి స్వరం, అంతకు మించిన రాగం. అలా నాకేం అనిపించలేదే మొన్న ఆయన పాట విన్నప్పుడు. ఏ పాట? అదే వచ్చేవారం రేడియోలో వస్తుంది, మౌనమేలను. ఎలా పాడు వినిపించాడు? అదే మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారా తారాడి హాయిలో. Something like this, అనుకుంటా. నిజం చెప్పండి, పాడా ఇలా పాడి వినిపించింది? ఏ నమ్మకం లేదా? మీరే కదూ ఆ మాటలకి ఇలా రాగం కట్టింది. మీరు మనస్ఫూర్తిగా బాగుంది అంటే అబద్ధం చెప్పను. మీరు అబద్ధం చెప్పనక్కర్లేదు. ప్లీజ్, యువర్ గ్రేట్. సరే, మీ అభిప్రాయం ప్రకారం నేను పాడటంలో గ్రేట్, నా అభిప్రాయం ప్రకారం రఘు గారు రాయటంలో గ్రేట్, మా అందరి అభిప్రాయం ప్రకారం మీరు డాన్స్ లో గ్రేట్. ఈ ముగ్గురు గ్రేట్లు కలిసి ఆల్ ఇండియా టూర్ చేసి పర్ఫార్మెన్సెస్ ఇస్తే బాగుంటుంది కదా. అలాంటిది ఏదైనా ఆలోచించకూడదు? ఆలోచనలు ఉంటే మాత్రం చాలదండి, అవి అమలు జరగడానికి అవకాశాలు రావద్దు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. పట్టుదలుంటే పట్టుకోమదే దొరుకుతుంది. అసలు మీ ప్రతిభ మీకు తెలియదు బాలుగారు. నన్ను మీ పక్కన సెక్రటరీగా వేసుకోండి, అప్పుడు చూడండి మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాకిపోతాయో. మీరెప్పుడు నా పక్కనే ఉంటారా? ఓ ష్యూర్, వై నాట్? ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ. నిజంగా? ప్రామిస్. అయితే ప్లీజ్ కార్ కాస్త ఆపమంది. ఎందుకు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, ఇక్కడ చిన్న పని ఉంది, ఆపండి ప్లీజ్. ఓ డ్రైవర్, కొంచెం కార్ ఆపు. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.
హలో, మాధవి గారా? అవునండి నేనే. బాలుగారా? చెప్పండి. ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నమాట మనస్ఫూర్తిగానే చెప్పారా? ఏ, మళ్ళీ అనుమానం వచ్చిందా? సార్ బాలు గారు, ఇంకే సందేహాలు పెట్టుకోకండి. ఐ రిమైన్ యువర్ సిన్సియర్లీ మాధవి. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. మాధవ్ గారు, ఐ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ మీన్ ఇట్. హలో. థ్యాంక్ యూ. రండి ప్లీజ్. ఒక మనిషి మరో మంచి మనిషికి మనసు ఇవ్వటం తప్పంటారా? అలా మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు దగ్గర కావాలనుకోవటం నేరం అంటారా? అలా దగ్గర కావాలనుకున్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావాలనుకోవటం దోషం అంటారా? అందుకే శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. సోఫా. రఘు సుమతి పెళ్లి. అవునండి. పాపం వాడికి నానే వాళ్ళు ఎవరు లేరు కదండి, అందుకే. కూర్చోండి. సారీ, మనమే దగ్గర ఉండి శుభకార్యం జరిపించాలి. అలాగేనండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంది. పెళ్లి జరిగిపోతున్న వాళ్ళ సంగతి సరే అనుకోండి.
హద్దుకు మించి కోరుకుంటున్నానేమో, నాకు తెలీదు. ఐ రియల్లీ డోంట్ నో. నేను మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. కోర్స్ అది మీకు అభ్యంతరం లేకపోతేనే, మాధవి కూడా సంపూర్ణంగా సమ్మతిస్తేనే. పెద్దింటి కోడలై సుఖపడాలని ఓ సాంప్రదాయమైన సంబంధం కుదిర్చాను. పెళ్లి జరిగిన 3వ నాడే కోర్టు వ్యాజ్యాల్లో ఉన్న నా ఆస్తి యావత్తు దాయాదుల పాలైందని తెలిసింది. అది తెలిసిన పెళ్లివారు మండిపట్టారు. ఆ పెళ్లి జరగలేదని తీర్పిస్తూ పిల్లని వదిలి వెళ్లిపోయారు. నేను వాళ్ల ఊరు వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమాలాను. బిడ్డ కాపురాన్ని మొక్కలోనే తుంచివేయొద్దని ప్రాధేయపడ్డాను. కానీ వాళ్ళ ఆస్తి కోసమే పట్టుబట్టారు. ఏనాటికైనా వాళ్ల మనసులు మారే శుభఘటీలు రాకపోతాయా అన్న ఆశతో మాధవి ఇక్కడే ఉండిపోయింది.
నమస్కారం. హలో. హౌ డు యు డు? మీకు నేను తెలుసా? కళ్ళారా మీ పెళ్లి చూడలేకపోయినా మీ పెళ్లి ఆల్బమ్ చూశానండి. అది పెళ్లి కాదు, ప్లీజ్. ఒక పీడ కథ. ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసి బాధించి పీడించిన ఓ దుస్సంఘటన. చేస్తున్నది తప్పు అని ఆనాడు తెలిసిన తల వంచుకున్నాను మా నాన్నగారి తృప్తి కోసం. ఆయన వెళ్ళిపోయారు. ఈనాడు చేసిన తప్పుకు తల వంచి క్షమాపణ అడగడానికి సిగ్గుపట్టలేదు. అందుకే వచ్చాను. మాధవి, నువ్వు జీవితంలో స్థిరపడాలని, నిన్ను భారీగా అందుకోగల అదృష్టవంతుని వెతికి మీ పెళ్లి జరిపించాలని వచ్చాను. నాకు ఆ శ్రమ మీరే తప్పించారు. మాధవి, బాలు ఎలాంటివాడు, ఎంత మంచివాడు నాకు తెలుసు. అయినా అవును బాలు, నాకు డాక్టర్ అంకుల్ మీ గురించిన వివరాలన్నీ చెప్పారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. యు మేక్ ఎన్ ఐడియల్ కపుల్. ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఇంతవరకు నేను జీవితంలో సెటిల్ కాలేదు. ఇంకో స్త్రీతో బతుకు పంచుకుని ఇక ముందు స్థిరపడలేదు. అందుకే వ్యాపారంలో నేను సెటిల్ కావాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఆస్తిపాస్తులు అమ్మేసి శాశ్వతంగా కెనడా వెళ్ళిపోతున్నాను. మంచి మనసున్న మీరిద్దరూ నన్ను దీవించి పంపితే ఐ థింక్ ఐ విల్ బి లక్కీ అట్లీస్ట్ దేర్. దేవుడు అంటే మీకు నమ్మకం ఉందా? నేను నాస్తికురాలి కాదే. నా మీద కూడా నమ్మకం ఉంది కదా. నేనెట్టు ప్రవర్తించానా? నా మీద నమ్మకం ఉంది కనుక నా మాట మీద కూడా గౌరవం ఉంచండి. గోపాలరావు గారిని చూసిన తర్వాత, ఆయన మనసులోని మాట విన్న తర్వాత నాకు నిజంగానే ఆయన దేవుడే అనిపించింది. దైవభక్తి ఉన్న మీకు ఆ దేవుణ్ణి పూజించమని కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. మీరిద్దరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పచ్చగా ఉండాలన్నదే నా కోరిక. ఓం శ్రీ జయకాంబరేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. ప్లీజ్ ఇంకేం ఆలోచించకండి. అతను ఉత్తముడు, యోగ్యుడు. మాధవి సుఖపడుతుంది. ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ది బెస్ట్. లెట్ ఇట్ హ్యాపెన్ సార్. మిస్టర్ బాలు, ఆల్ ది బెస్ట్. మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు.